This is a part 2 of Tirupati trip. గైస్ ఇప్పుడు మనం హోటల్లో ఉన్నాం కానీ దీన్ని రివ్యూ వద్దు గైస్. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇంకోటి ఉంది గెస్ట్ హౌస్కి వెళ్తాం గైస్. అంటే ఇది కింద తిరుపతిలో కింద కొండ మీద వెళ్ళలేదు. కొండ ఇన్ ద సెన్స్ హిల్స్ దగ్గర వెళ్ళలేదు. గెస్ట్ హౌస్ అక్కడ ఒక గెస్ట్ హౌస్ దగ్గర వెళ్తాం. ఈరోజు ఇక్కడ ఏం పడుకోం. ఓన్లీ వన్ డే అంటే 1.5 day కోసం బుక్ చేసాం అంతే. అవి నీ రివ్యూ చెప్పరా, ట్రైన్ లోపల ఎట్లుండేరా? చాలా మంచిగా మార్నింగ్ ఎకానమిక్ క్లాస్ ఎట్లుంది? ఎకానమిక్ క్లాస్ ఆఫ్ ట్రైన్స్ బాగుందా? నేను మాత్రం సింగిల్ అనుకున్నా, ఒక్కడే. పైన చాలా చల్లగా ఉండే. నాకైతే చాలా బెటర్ అనిపించింది ప్లేస్. పొద్దున అబ్బి పరిస్థితి చూపించిన గైస్ ఎంత చల్లగా ఉండేవారు. చాలా చల్లగా ఉండే. అబ్బికి అన్నీ చల్లనే ఉంటాయి. డే 2. ఓకే గైస్, మనం ఇప్పుడు నెక్స్ట్ మే 2nd నిన్న ఎగ్జాక్ట్గా 5 అట్లా ట్రైన్ బయలుదేరింది. మేము వచ్చేసింది 4కి వచ్చేసినాం. మేము ట్రైన్ దగ్గరికి 5కి బయలుదేరింది ట్రైన్. దాని తర్వాత అందరం వచ్చిన తర్వాత అప్పుడు ట్రైన్ బయలుదేరితే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు రీచ్ అయినాం? 5:30 పొద్దున 5కి అట్లా రీచ్ అయినాం. 5:04 అట్లా రీచ్ అయినాం పొద్దున. సో గైస్ నాదైతే రివ్యూ బెస్ట్ ఉంది. ఇప్పుడు కట్ చేసేసి దానికి వెళ్దాం, అంటే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఆ టెంపుల్ కూడా బ్లాగ్ తీయాలి ఎందుకంటే ఇక్కడ తిరుపతి చాలా నార్మల్గా చూద్దాం. ఒకవేళ బ్లాగ్ తీద్దామంటే తీద్దాం, లేదా పార్టీ చిన్న ఉంటుంది అంతే. దట్స్ ఆల్. బై బై. హోటల్కి అయితే వచ్చేసిన గెస్ట్ హౌస్కి 44. ఇది బయట చూడండి గైస్ ఎట్లుందో మొత్తం. ఇది ఇన్ఫర్మేషన్ గైస్, ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉపయోగించి సారీ. చూడండి ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడండి ఎంత బాగుందో. సోఫాస్ లో కూర్చోవచ్చు మంచిగా. పెద్ద హాల్. అవును గైస్, పెద్ద హాల్ చూపిస్తాను. ఇవన్నీ విండోస్ కి వ్యూస్ అవన్నీ ఇట్లా చూడడానికి. ఇది మా రిలేటివ్స్ అందరు. ఇంత పెద్ద హాల్ కూడా ఉంది గైస్ ఇక్కడ. ఇప్పుడు ఒక్కసారి చలో గైస్ ఇప్పుడు డైనింగ్ టేబుల్ చూద్దాం. 8 members కూర్చోవచ్చు. ఇంకా వెంకటేశ్వర స్వామిది పిక్చర్ గైస్. అదేమో బయట బాల్కనీది. ఇంకా ఇదేమో సోఫాస్ నార్మల్గా కూర్చోడానికి. ఇది మారు ఇక్కడ. ఇది డబల్ బెడ్. ఇంకా ఇది సింగిల్ బెడ్. ఇంకా ఇది ఒక కబోర్డ్ ఇచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ మిర్రర్ అని బాత్రూమ్ వాష్రూమ్ అన్నీ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఏసీ రూమ్స్. ఇదంతా ఎంత పడ్డది అవి ప్రైస్ తెలుసు అంత? నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. వీళ్ళందరూ మా అత్త మామ అందరు. సెకండ్ రూమ్ గైస్, ఇది కూడా సేమ్ అంతే పెద్దగా ఫుల్ఫిల్డ్. ఎక్స్క్లూజివ్ చూద్దాం గైస్. ఇక ఇది కూడా సేమ్ అంతే. చలో ఇంకా ఇక్కడ కూడా ఇచ్చారు మనకి కబోర్డ్. ఇది కూడా ఏసీ రూమే. చలో వెళ్దాం బా. ఇంకొక రూమ్ గైస్ ఇప్పుడు థర్డ్ రూమ్. ఇదంతా ఇట్లా వచ్చింది సిట్టింగ్ ఏరియా. ఇంకా ఇక్కడ ఓన్లీ సింగిల్ బెడ్. ఈ డబుల్ బెడ్, ఇంకా ఒక సింగిల్ బెడ్, ఇంకా ఏసీ రూమ్స్ అన్ని ఆబ్వియస్గా. ఇది కూడా సేమ్ అంతే. డ్రెస్సింగ్ ఏరియా, అక్కడ వాష్రూమ్ అంతే. సో గైస్ ఇప్పుడు మా రివ్యూ చెప్తాం. టెంపుల్స్ ఎట్లుందో అవి గురించి ఇప్పుడు ఫస్ట్ మేము ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ఆ హోటల్ ఉన్నప్పుడు అప్పుడు మేము ఏం చేసినామంటే అమ్మవారిది టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. ఫుల్ రష్ ఉండే. 200ది అక్కడ 2 సెగ్రిగేట్స్ ఉంటాయి. 200 ఉంటుంది, 50 ఉంటుంది. 200దేమో దగ్గర ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 50దేమో కొంచెం తిప్పి స్లోగా వెళ్తుంది. కాబట్టి మేము అందరం ఉండే కాబట్టి 200 అందుకే వీడియో చేయలేం గైస్. అవును గైస్, ఇంకా చాలా రష్ ఉండే కాబట్టి చేయలేము వీడియో. ఫుల్ భీడ్ ఉండే. భీడ్ అంటే హిందీ లోపల రష్. ఇంకా చాలా రష్ ఉండే. ప్లస్ అక్కడ ఫోన్ కెమెరాస్ అస్సలు వెళ్ళలేదు. అవన్నీ బయటనే పెట్టాలి. అందుకే రివ్యూస్ వస్తాయి. ఎందుకంటే టెంపుల్స్ లోపల తిరుపతి లోపల అస్సలు వెళ్ళలేదు. ఇంకా ఘాట్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే అంటే తీస్తాం, లేదా నో ఛాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.
బాయ్ బాయ్ బాయ్. ఇది పార్ట్ 2 ఎండ్ చేస్తున్నాం ఇక్కడే. సో ఇది లాస్ట్ పార్ట్ ఉండబోతుంది ఐ గెస్, లేదా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చిందనుకో ఇప్పుడు మళ్ళీ ఈ క్లిప్ తర్వాత ఇంకో క్లిప్ యాడ్ అవుతుంది, లేదా ఇది లాస్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఇప్పుడు చూడండి, నేను మీకు అది హోటల్ చూపించిన కదా విఐపీది, దాని లోపల ఇట్లుంది బ్యాక్ సైడ్ అంతా. బై ద వే నేను అది టక్లు అయిపోయింది గుండు. ఇప్పుడు ఈ హోటల్ లోపలికి వెళ్దాం. ఇది ట్రెడిషనల్ హోటల్ చూడండి, ఇట్లుంది మంచిగా. ఇది ట్రెడిషనల్ హోటల్. దాని తర్వాత ఇప్పుడు ఎంటర్ అవుదాం. ఇక్కడ పిజ్జా, బర్గర్స్ అవన్నీ ఇక్కడ సైడ్. లోపల ఎంటర్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామిది వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా రెడీ మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడ తింటున్నారు. మా మామయ్య హాయ్ చెప్పండి. ఇక మా బావ, ఇంకా మామయ్య పెద్ద తాత హాయ్ హాయ్ చెప్పండి. ఇక్కడ అందరు లేడీస్ బ్యాచ్ మా వాళ్ళు, మా అన్నను, అంతే. ఈ అంకులే మాకు సర్వ్ చేసిండు. చూడండి ఇక్కడ పిక్చర్ కూడా ఉంది. ఇంక ఇక్కడ సపరేట్ సెగ్రిగేషన్ ఉంది గైస్ చూడండి. ఇట్లా సెగ్రిగేషన్స్ ఉన్నాయి. హోటల్ అయితే చాలా బాగుంది. ఓపెన్ చేసి 1 month అవుతుంది. ఇప్పుడు ఇట్లుంది గైస్ టోటల్ లుక్. ఓకే బాయ్.